బెటర్ ఏంటంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మాట్లాడి ట్రీట్మెంట్ తీసుకొని నువ్వు మాట్లాడేసి మీ పెద్దలలో పిలుచుకొని రేపు ఈ మా ఆరోగ్య సమస్య ఇది ఉంది దాచిపెట్టి చేసినాము, దీనికి మేము బాధ్యత సార్ తీసుకొని దాచిపెట్టి చేసినటువంటి ప్రూఫ్స్ ఒక్కసారి ఏమైనా ఉంటుంది? మీకు సార్ మేము వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముతోటి పంపించిన ఒక్కదాన్ని పంపలేదు సార్ హాస్పిటల్ నుంచే. అమ్మాయి వీడియో కల్లా తన ఫ్రెండ్ తో మాట్లాడింది ఆడియోలో, మా ఇంటి వాళ్ళే నన్ను వదిలించుకోవడానికి చూస్తున్నారు అని తన ఫ్రెండ్ తో డిస్కషన్ ఉంది మా దగ్గర. సార్ అప్పట్లో చూస్తారు, అయితే అది అయిపోయినాక ఈయన చనిపోవడానికి మరి అంత దూరం ఎందుకు పోయింది? అయితే వాడు ఏం చేసిండంటే ఈ అమ్మాయికి ఇక్కడ నుంచి తీసుకెళ్ళింది ట్రీట్మెంట్ చేయించి ఇచ్చేయాలి, గోళీలు ఇప్పించేసిండు. ఆ అమ్మాయికి వాడు పైన ఉంటాడు, వాళ్ళ అమ్మ కింద ఉంటాడు. అయితే వాడు ఏం చేసిండు, రేషన్ తెచ్చేసేసి ఇక నేను నువ్వు వండుకొని తిని 2 రోజులు అయిపోగానే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆ అమ్మాయికి చెప్పిండు వాడు. నేను నన్ను అడిగిన, నాకు ఫోన్ చేసి అన్న ఇట్లా అమ్మాయి చెప్పింది ఇట్లా చేస్తున్నా అన్న వెంకట గారు అంటే, నేను ఫోన్ చేసినాం అంత మాట్లాడిన, ఏమరా ఇప్పుడు నీ భార్యకు బాగాలేదు, భార్య బాగాలేకుండా వాళ్ళ అమ్మగారి ఇంటికి పంపిస్తే వాళ్ళ అమ్మగారు అట్లనే చేస్తారా?